విశాఖపట్నం రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. స్టేషన్ పునర్నిర్మాణ పనులకు అడ్డంకులు తొలగిపోయాయి. కాంట్రాక్టర్ కోర్టు వివాదం పరిష్కారం కావడంతో లైన్ క్లియర్ అయ్యింది. రైల్వే స్టేషన్లో పనులు చేపట్టేందుకు కొత్త కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగించగా అక్టోబర్ నుంచి పనులు ప్రారంభించనున్నారు. 2027 మే నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయాలని 2022లో రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బాధ్యతను ఆర్ఎల్డీఏకు అప్పగించారు. అదే ఏడాది జూన్లో బిడ్డర్లతో సమావేశం కూడా నిర్వహించారు. ఈ మేరకు అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై ఆర్ఎల్డీఏ వివరించింది. ఆ తర్వాత ఆగస్టులో 457 కోట్లతో బిడ్డింగ్ ఖరారు అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా నవంబరు 2న వర్చువల్ గా శంకుస్థాపన జరిగింది. రైల్వే స్టేషన్ పనుల్ని 30 నెలల్లో పూర్తి చేయాలని భావించారు. ఈ ఏడాది నవంబరుకు ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉంది. ఇంతలో కాంట్రాక్టర్ కు ఆర్ఎల్డీఏకు మధ్య కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ వెంటనే పంచాయతీ కోర్టుకు చేరడంతో పనులు ఆగిపోయాయి. ముంబై నుంచి వచ్చిన డిఆర్ఎం సౌరభ్ ప్రసాద్ ఈ కోర్టు కేసును పరిష్కరించడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో కొత్త కాంట్రాక్టర్ కు బాధ్యతలు అప్పగించారు. అదనపు పనులతో కొత్త డిపిఆర్ తయారు చేసి ఢిల్లీకి పంపించారు. అక్కడ ఆమోదం రాగానే అక్టోబర్లో పనులు మొదలుపెట్టి 18 నెలల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ముందు రైల్వే స్టేషన్లోని 8 ప్లాట్ఫారాలు 10కి పెంచాలని నిర్ణయించారు. తాజా ప్రతిపాదనల్లో వాటిని 14కి పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా పెంచిన ప్లాట్ఫారాల కోసం జ్ఞానాపురం వైపు చెట్లను తొలగించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు 2027 మే నాటికి పూర్తయిపోతాయనే నమ్మకం ఉందన్నారు విశాఖపట్నం ఎంపీ భరత్. కొత్త కాంట్రాక్టర్ వచ్చారని, డిపిఆర్ కు ఆమోదం వచ్చిన వెంటనే పనులు మొదలవుతాయన్నారు. ఈ పనుల్ని వేగంగా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నామన్నారు. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో ఈ కాంట్రాక్టును ఇచ్చారన్నారు విశాఖ పార్లమెంట్ సభ్యులు భరత్.